సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అమ్మయే. చాలా మంది పొరపాటు ఎక్కడ పడతారంటే సౌందర్యము అన్న మాటకు అర్థం బాహ్యమునందు ఉన్న అందం అనుకుంటారు. చాలా పొరపాటు మాట అది. అది నిజమైతే శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అన్న పేరు పెట్టారు. అప్పుడు బాహ్యవర్ణన చేసినట్టు. కొడుకు అమ్మని బాహ్యవర్ణన చేస్తాడా? లోకంలో ఎంత మూర్ఖుడైనా నా భార్య కన్నా పక్కింటి వారి భార్య బాగుంటుందనగలిగినంత ధూర్తుడు పాపిష్టివాడు ఉంటాడేమో. మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారని దరిద్రుడు లోకంలో ఉండడు. ఎవడి అమ్మ వాడికి పెన్నిధి. అందం వేరు, మీ భద్రత వేరు. పులి చాలా అందంగా ఉంటుంది, మీరు వెళ్ళగలరా దగ్గరికి? సింహం చాలా అందంగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళగలరా? అమ్మ ఎంత వయసు వచ్చేయనివ్వండి, 80 ఏళ్ళు వచ్చేసి ఒళ్ళంతా ముడతలు పడిపోనివ్వండి, ఆ ముడతలు ఇలా పట్టుకుని ఇలా నిలబెడితే అలా నిలబడిపోతుంది. చర్మం స్థితిస్థాపక శక్తిని కోల్పోయి అలా అయిపోయినప్పుడు కూడా మంచంలో పడుకుని రాత్రి 10ంటికి ఇంటికి వచ్చిన కొడుకు అన్నం తిని లేచిపోతే తలమించి ముసుక్కప్పుకు పడుకున్న అమ్మ చలికాలంలో మాట అంటుంది, ఎరా నాన్న అప్పుడే అయిపోయింది భోజనం అంటుంది. అమ్మకి తెలుసు నువ్వు ఇలా రాత్రి ఆలస్యంగా వచ్చి అన్నం సరిగ్గా తినకపోతే ఆరోగ్యం ఏముంటుంది నాన్న, కడుపు నిండా తినరా అంటుంది. అమ్మ అంటే సర్వకాలముల యందు నీ భద్రత కోరునది. అందుకే ఒక కఠినమైన విషయాన్ని చెప్తారు. ఒక వేశ్య ఒక పురుషుణ్ణి నీ తల్లి గుండె పట్రా, నువ్వు కోరుకున్న అనుగ్రహాన్ని ఇస్తానని. ఆయన తల్లి పడుకుని ఉంటే తల్లి గుండె కోసేసి గుండె చేతిలో పట్టుకుని పరిగెడుతున్నాడు ఆ వేశ్య దగ్గరికి. గడప దన్నుకు పడిపోయాడు. ఆ గుండె చేతిలోది కింద పడిపోయి ఆఖరిసారి కొట్టుకుంటూ నాన్న దెబ్బ తగిలిందా అందిట. కోసేశాడు, గుండె పట్టుకుపోతున్నాడని కాదు, కొడుక్కి దెబ్బ తగిలిందేమో అని చూసింది. అది అమ్మ.